సుగంధని అందురే సుకుమారి వినవెనను సుగంధని అందురే సుకుమారి వినవెనను అన్నయే గణేశుడైనట్టే సుగంధని అందురే సుకుమారి వినవెనను మండోదరి వదనయే మాయాదూరుని పుత్ర మండోదరి వదనయే మాయాదూరుని పుత్ర భీషణ కుంభకర్ణ సుగంధని అందురే సుకుమారి వినవెనను ఇంద్రజిత్తు వల్లుడే ఇంద్రుని వనమున గెలిచిన అక్షయుడు వల్లుడే ఈ స్థితిలో పేరుగంచిన సుగంధని అందురే సుకుమారి వినవెనను తిరిగదా మాయావే సంపునకు జంతుల నివసించిరో ఆరామ లక్షణులు మరి ఎచ్చు నాకును మన్మాద బాణములు నన్ను సుగంధని అందురే సుకుమారి వినవెనను ఇక నమ్మ జాలరే ఈ వేషమున పోతే పడసునై పోయదా 16 ఏళ్ల వయసు దాముని తలిసదా ధరణి శ్రీ కల్పగురి సుగంధని అందురే సుకుమారి వినవెనను సుగంధని అందురే సుకుమారి వినవెనను ఆ యొక్క ఆ రామలక్ష్మణుల వద్దకు నేను ఇచ్చిన వారి మోసం చేశాను. ఇప్పుడు ఎటు వెళ్తున్నారు మేడం? ఆ యొక్క రామలక్ష్మణుల వద్దకు సరే వారిని మోసగించడానికి వారి వద్దకు ఈ మారువేషం రా పోతున్నా సరే మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను దిక్కుని దీనురాలను మొక్కి వేడి తిని మొర వినవేరా శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను రోవరా ఏమి ఆ సౌందర్యం ఆ చోట కూర్చుని ఉన్న ఇతగాడే ఆ శ్రీరామయ్య గారి అయ్యుండవచ్చిన ఏమి అతగాడి అందము చందము మీరు ఏమని వర్ణించదు ఎంతగాని వర్ణించదు ఒక్క మారు అతని వద్ద పోయి నా యొక్క వారు ఎవరో వారి వివరం ఏమిటో తెలుసుకున్నారు అతగా ఏమి సుందరాన్ని నేను ఇతడిలో మరులు పుట్టిద్దామని వస్తుంటే ఇతడు నాలోనే స్థితులు పుట్టించగలిగినాడు.
ఇంతకాదు గంభీర వచ్చారు ఇంకా ఇక ఖండం దగ్గర చేయడం నన్ను విక్కిరి విక్కిరి చేయడం నీ వచ్చిన పని మంచి ఇతగాడి మోహంలో నేను పడేలా ఉన్నానే ఇక నేనేం చేయను. పోయి నీకెవరు ఈ కారణంలో ఉంటుండే కదా కారణం అక్కడ కూర్చున్న ఆ యువతి ఎవరు నాకు తెలియజేయండి. ఎవరు ఈ యొక్క అడవులు రావడానికి గల కారణం తెలుపని పలుకుతుండేవా? దశరథుని పెద్ద కుమారుడా ధరణి వంశ గాన మా తండ్రి ఆజ్ఞచే కదలీటకు వచ్చినాడను కాంతార వాసమునకు అయోధ్య నగరమును పరిపాలించే దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుండను. నా నామదేవనగా శ్రీరామచంద్రుడు. ఆమె నా సాధ్వీమని సీతాదేవి అని అందరు కదా. ఆయన మా వృత్తాంతం అంతా అడిగి ఉండేవి కాదు. ఈ సమాచారం కూడా నాకు తెలుపవలేదు కదా. శ్రీరామచంద్రుడు అయినా వినియుంటి కానీ ఇంతవరకు నా కళ్ళారా చూడలేదు. నేటికి నా జిమ్మ తగ్గుతుంది. సరే నేనెవరో చెప్పమంటుందా? అవును కదా. నా యొక్క నామం శూర్పణఖ. ఈ యొక్క లంకాపురమును పరిపాలించండి రావణ బ్రహ్మ యొక్క ముద్ర చెందండి. ఈ అడవిలో స్వేచ్ఛగా ఆనందముగా జీవించుతుంది. ఆయన నా వద్దకు ఎందులకై వచ్చిండు తెలుపు కదా. ఏ మనోహర, నిన్ను గాంచగానే నా మధ్య అందులో ఒక కోరిక జయించాడు. అది తెలిపేందుకు విను. నిన్ను చూడగానే నాలో వినోతాపం అధికమైంది. నాలోని మనోభావములు ఓ రామ శ్రీరామ నిన్ను